మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కుక్క స్త్రీల గురించి 3 చెత్త విషయాలు చెప్పింది. చేదుగా ఉన్న ఇది నిజం. ప్రతి మగాడు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి ఎవరు? ఒక స్త్రీయా లేదా ఒక పురుషుడా? మీకు కూడా ఒక్కసారైనా ఈ సందేహం కలిగే ఉంటుంది కదా. కానీ మీలో చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవచ్చు. కానీ ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఒక మగ కుక్కతో పాటు ఆడకుక్క కలిసి నివసిస్తూ ఉండేది. అవి రెండూ కలిసి ఎంతో ఆనందంగా జీవించేవి. ఆహారం సేవించటం దగ్గర నుంచి దాన్ని తినటం, నిద్రపోవటం వరకు అన్ని పనులు కలిసి చేసేవి. దీంతో వాటి మధ్య ప్రేమ ఎంతగా పెరిగిపోయింది అంటే, ఎన్ని జంతువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాటిని అస్సలు విడదీయలేకపోయాయి. కానీ అనుకోకుండా ఒకరోజు చిన్న విషయం దగ్గర ఆ రెండింటి మధ్య వివాదం తలెత్తింది. మగ కుక్కేమో ఈ ప్రపంచంలో అత్యంత పాపి ఖచ్చితంగా స్త్రీయే అయి ఉంటుందని చెప్తూ ఉంటే, ఇది విన్న ఆడకుక్క లేదు, ఈ ప్రపంచంలో అత్యంత పాపి ఖచ్చితంగా పురుషుడై అయి ఉంటాడని చెప్తుంది. అలా వాటి మధ్య వివాదం ఎంత తీవ్ర స్థాయికి చేరింది అంటే, ఎంతసేపు వాదించుకున్నా సరే ఆ రెండూ కలిసి ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. దీంతో ఆ రెండు కుక్కలు కలిసి తమ సందేహాన్ని తీర్చుకోవటం కోసం శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాయి. అవి రెండూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ముందు స్వామికి నమస్కరించి తమ సమస్యను వివరించాయి. మగ కుక్క ఏమో, ప్రభు, ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి స్త్రీ అని నేను ఆధారాలతో సహా నిరూపిస్తాను. స్త్రీలే ఎక్కువ మోసాలు చేస్తారు అని చెప్పగానే ఆడకుక్క మాట్లాడుతూ, లేదు ప్రభు, ఈ ప్రపంచంలో పురుషుడే అతిపెద్ద పాపి. నేను కూడా దీన్ని ఆధారాలతో సహా నిరూపిస్తానని అంటుంది. ఆ కుక్కలను చూసిన శ్రీకృష్ణుడు తనలో తాను నవ్వుకుని, సరే, మీరిద్దరూ మీ ఆధారాలను చూపించండి అని అడుగుతారు. అప్పుడు మగ కుక్క ఎలా చెప్పటం ప్రారంభిస్తుంది. ప్రభు, ఒక రాజ్యంలో ఉగ్రసేనుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి అతను ఏం చేయడానికి అయినా సరే సిద్ధపడేవాడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. అతని పెద్ద కొడుకు పేరు భీమసేనుడు. అతను అందంగా ఉండటంతో పాటు ఎంతో బలిశాలి. అతని భార్య ఉమా కూడా చాలా అందంగా ఉండేది. వాళ్ళిద్దరూ ఎంతో కాలం నుంచి చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నారు. కానీ ఉమకు తన అందం పట్ల చాలా అహంకారం ఉండేది. ఈ ప్రపంచంలో తనకంటే అందగత్తె మరొకరు లేరని తను భావిస్తూ ఉండేది. కానీ అనుకోకుండా ఒకరోజు భీమసేనుడు తన తండ్రి ఉగ్రసేనుడిని వ్యతిరేకిస్తాడు. దీంతో ఉగ్రసేనుడికి భీమసేనుడి పైన చాలా కోపం వస్తుంది. అందుకనే అతను భీమసేనుడిని వీలైనంత త్వరగా రాజ్యం నుంచి వెళ్ళిపోమని శిక్షిస్తాడు. అది విన్న వెంటనే భీమసేనుడు చాలా బాధపడతాడు. తన కోటలోనికి వెళ్ళి అక్కడ ఉన్న తన వస్త్రాలను, ముఖ్యమైన వస్తువులను తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇంతలో అక్కడికి ఉమా వచ్చి, ఏవండి, ఎందుకు మీరు ఇంత బాధపడుతూ ఉన్నారు? ఏం జరిగింది అని అడగగానే భీమసేనుడు జరిగిన సంఘటన గురించి తనకు వివరిస్తాడు. ఇది విన్న ఉమా, ఒకవేళ మీరు రాజ్యం వదిలి వెళ్ళిపోతున్నట్లయితే నేను కూడా మీతో వస్తానని చెప్తుంది. మరుసటి రోజు భీమసేనుడు మరియు ఉమా రాజ్యం నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి అడవిలో నడుస్తూ ఉన్నారు. కానీ చాలా దూరం నడవటంతో వాళ్ళు బాగా అలసిపోయారు. అందుకనే వాళ్ళు ఒక చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. కానీ అనుకోకుండా అక్కడికి ఒక అతిపెద్ద పాము వచ్చి ఉమను కాటివేసింది. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే భీమసేనుడు చాలా బాధపడ్డాడు. తన ప్రాణానికి ప్రాణమైన భార్యను కాపాడుకోవడానికి అతను అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు తను చనిపోతుంది. దీంతో భీమసేనుడు చాలా బాగా గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు. అయితే కాసేపటికి ఒక ఆకాశవాణి ప్రత్యక్షమై, యువరాజా, ఒకవేళ నువ్వు నీ జీవితంలోని సగం ఆయుష్ను దానం చేసినట్లయితే నీ భార్యను నేను తిరిగి బ్రతికిస్తానని చెప్తుంది. అది విన్న భీమసేనుడు ఏమాత్రం ఆలోచించకుండా తన ఆయుష్లోని సగభాగాన్ని దానం చేసి తన భార్యను బ్రతికించుకున్నాడు. అప్పుడు ఆకాశవాణి మాట్లాడుతూ, ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకు అని మాయమైపోయింది. ఉమకు మళ్ళీ ప్రాణం తిరిగి రావడంతో భీమసేనుడు చాలా ఆనందించాడు. దీంతో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి నడవటం ప్రారంభించారు.
అలా నడుచుకుంటూ వాళ్ళు ఒకరోజు ఒక వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. అతను చాలా అందంగా ఉన్నాడు. అతన్ని చూడగానే ఉమ ఆకర్షితురాలు అయిపోయింది. అందుకనే తన భర్త భీమసేనుని మోసం చేసి అతనితో కలిసి వెళ్ళిపోయింది. ఇది తెలిసిన భీమసేనుడు చాలా బాధపడ్డాడు. తన ఆయుష్లో సగభాగాన్ని ఇచ్చి తన భార్యను బ్రతికించుకున్నా సరే తన భార్య అతన్ని కాకుండా మరొక వ్యక్తిని ప్రేమించటంతో అతను చాలా బాధపడ్డాడు. దీంతో అతను తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ విధంగా మగ కుక్క శ్రీకృష్ణుడికి కథను వివరించి, కృష్ణ, ఈ కథ విన్నాక అయినా సరే అర్థమయ్యిందా? ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి స్త్రీయే అని చెప్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆడకుక్కను తన సాక్ష్యం చూపించమని చెప్తాడు. అప్పుడు ఆడకుక్క ఇలా కథ చెప్పటం ప్రారంభిస్తుంది. ప్రభు, ఒక నగరంలో పృథ్వీరాజ్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారంలో ఎంత డబ్బును సంపాదించాడు అంటే దాంతో అతను ఒక అతిపెద్ద ధనవంతుడిలాగా మారిపోయాడు. అతను తన భార్య సుమిత్రతో చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నాడు. కానీ తన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే అతను ఎప్పుడూ కూడా ఇంకా ఎక్కువ డబ్బులను ఎలా సంపాదించాలని ఆలోచిస్తూనే ఉండేవాడు. అందుకే తరచూ అతను తన వ్యాపారాన్ని కూడా విస్తరిస్తూ ఉండేవాడు. ఉన్న డబ్బు పిచ్చిని చూసిన తన భార్య సుమిత్ర, ఏమండి, జీవితంలో కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, ప్రేమ, ఆప్యాయత లాంటి సంబంధాలను మీరు ఖచ్చితంగా అనుభూతి చెందాలని చెప్తూ ఉంటుంది. కానీ తన మాటలను పృథ్వీరాజ్ అస్సలు పట్టించుకోనే లేదు. అస్సలు పట్టించుకునేవాడే కాదు కూడా. కేవలం డబ్బు సంపాదించటంపైనే దృష్టి పెట్టేవాడు. అనుకోకుండా ఒకరోజు పృథ్వీరాజుకి వ్యాపారంలో చాలా నష్టం వస్తుంది. దీంతో అతను తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని కోల్పోయాడు. అప్పుడు సుమిత్ర అతని దగ్గరకు వచ్చి, డబ్బు పోతే ఏమైందండి, మనం మళ్ళీ కష్టపడి డబ్బులు సంపాదించవచ్చు. జీవితంలో ప్రేమ, తోడు అన్నిటికంటే గొప్పవని చెప్తుంది. అయితే పృథ్వీరాజు సుమిత్ర మాటలను నమ్మినట్టుగా నటించాడు. కానీ అతని మనసులో ఇంకో ఆలోచన ఉంది. అతను తన భార్య నగలను అమ్మి మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నాడు. ఒకరోజు పృథ్వీరాజు తన భార్య సుమిత్రతో, నేను సాధువులకు భిక్ష ఇవ్వడానికి వెళ్తున్నాను, నువ్వు నీ నగలు నాకు ఇవ్వమని చెప్పాడు. అది విన్న వెంటనే సుమిత్ర ఏమాత్రం ఆలోచించకుండా తన నగలను భర్తకు ఇచ్చేసింది. అయితే పృథ్వీరాజు ఆ నగలను అమ్మి సాధువుల ఆకలి తీర్చకుండా మళ్ళీ వ్యాపారం చేయటం ప్రారంభించాడు. ఈ విషయం సుమిత్రకు తెలిసినప్పుడు తను చాలా బాధపడింది. కానీ సున్నితమైన మనసున్న సుమిత్ర వెంటనే తనని క్షమించింది. ఈ విధంగా ఆడకుక్క కథను వివరించి ఈ కథ ప్రకారం ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి పురుషుడే అని చెప్తుంది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, మీరిద్దరూ చెప్పిన కథలు కేవలం మీ అనుభవాలు మాత్రమే. నిజానికి పాపాలు ఇంకా మోసాలు స్త్రీ పురుషులకు సంబంధించినవి కావు. వాళ్ళు చేసే పనులకు సంబంధించినవి. మంచి పనులు చేయాలా లేదా చెడ్డ పనులు చేయాలా అనేది మీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి తన కర్తవ్యాలను నిర్వర్తించకుండా ఇతరులను కష్టపెట్టడానికి ప్రయత్నిస్తే అతను పాపి అవుతాడు, లేదా ఇతరులకు సహాయం చేస్తే అతను పుణ్యాత్ముడు అవుతాడు. ఈ నియమాలు స్త్రీలకు బాగా వర్తిస్తాయని శ్రీకృష్ణుడు చెప్పగానే ఆ రెండు కుక్కల అహంకారం నశించిపోయింది. దీంతో ఆ రెండు కుక్కలు, ప్రభు, మేము కేవలం మా జీవితంలో కలిగిన అనుభవాలను ఉపయోగించి పాపులను నిర్ధారించాం. మేము చేసిన తప్పు మాకు అర్థమైందని శ్రీకృష్ణుడిని క్షమాపణ కోరుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు అహంకారాన్ని మరియు ఆవేశాన్ని విడిచిపెడితేనే నిజాన్ని మీరు తెలుసుకోగలుగుతారని చెప్పాడు. ఇంతలో శ్రీకృష్ణుడితో సత్యభామ ఇలా అంటుంది, ప్రభు, మీరు చెప్పినవన్నీ నిజాలే, కానీ ఈ సమాజంలో పురుషులకు స్త్రీలకు వేరు బాధ్యతలు అప్పగిస్తారు. ఇది భేదభావం కదా అని ప్రశ్నిస్తుంది. దేవి, ఈ భేదభావాలన్నీ మానవులు తయారు చేసినవే. ప్రకృతి ఎవరి పట్ల పక్షపాతం చూపించదు. ప్రకృతిలో ప్రతి ఆత్మ సమానంగానే జీవిస్తుంది. స్త్రీలు పురుషులు అనే భేదభావాన్ని చూపించిన వారు ప్రకృతి నియమాలను ఉల్లంఘించిన వారు అవుతారు. ఈ సంసారంలోని ప్రతి ఒక్క జీవి కూడా తను చేసిన కర్మల ద్వారానే నడుస్తుంది. ఇతరులకు మంచి కోసం తోడ్పడేవారు పుణ్యాత్ములు అవుతారు. ఇతరులను కష్టపెట్టాలని చూసేవారు పాపాత్ములు అవుతారు. స్త్రీ పురుషులిద్దరికీ ఈ నియమం వర్తిస్తుంది అని చెప్పగానే అక్కడ ఉన్న రెండు కుక్కలు, ప్రభు, ఇప్పటి నుంచి మేము మంచి కర్మలు చేసి పుణ్యాత్ములుగా మారడానికి ప్రయత్నిస్తాం.
అలానే ఆవేశాన్ని విడిచిపెట్టి నిజాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పగానే శ్రీకృష్ణుడు ఆ 2 కుక్కలను ఆశీర్వదించాడు. ఆ తర్వాత అవి అక్కడి నుంచి అడవికి తిరిగి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇతరులను నిందించే ముందు మన కర్మలను మనం చూసుకోవాలి. ఈ కథలో 2 కుక్కలు ఒకదాన్ని ఒకటి నిందించుకున్నాయి. కానీ శ్రీకృష్ణుడు వివరించగానే అవి చేసిన తప్పేంటో వాటికి అర్థమైంది. ప్రకృతి స్త్రీ పురుషుడు అనే భేదం చూపించకుండా అందరినీ కూడా సమానంగానే చూస్తుంది. ఈ పురుషులు ఎవరైనా సరే తమ కర్మలలో సత్యాన్ని, న్యాయాన్ని, ప్రేమను పాటిస్తే పుణ్యాత్ములు అవుతారు. ద్వేషాన్ని, అసత్యాన్ని, క్రూరత్వాన్ని పాటిస్తే పాపాత్ములు అవుతారు. ఈ విషయాన్ని స్త్రీ పురుషులిద్దరూ కూడా గుర్తుంచుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.